కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రహీమ్ గారు. శివకుమార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ హైడ్రా యొక్క వ్యవస్థను, హైడ్రా గురించి మొదట చెప్పినప్పుడు వాస్తవంగా కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నాయి. దీన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈ చెరువులు, నాలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కబ్జాకు గురయ్యాయో దానివల్లే ఈ హైదరాబాద్లో సగం ఇలాంటి వర్షాకాలంలో కానీ అనేక పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీన్ని గట్టిగా ఏమనాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి, సమర్థించాలా, వ్యతిరేకించాలని. అలాంటి కన్ఫ్యూజన్లో మొదలుపెట్టినటువంటి హైడ్రా క్రమంలో మొదట కొంత వాస్తవంగా హైడ్రాకు ఒక మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అవును, తప్పేం లేదన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ప్రజల నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. తర్వాత హైడ్రా వ్యవహరించిన తీరు మిగతా అందరూ చెప్పినట్టు, గెస్టులు చెప్పినట్టు వాస్తవంగా అసలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవటం, కోర్టులు చూస్తే శని ఆదివారాలు సెలవుల దినాల్లో చర్యలు తీసుకోవటం ముందుగానే, ఎందుకంటే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా అంత పకడ్బందీగా సామాన్యులను ఇబ్బంది పెడుతూ పెద్ద వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటూ ఆ తర్వాత ఎందుకు అనేక రకాల రూపాంతరం చెంది హైడ్రా మీద ఒక వ్యతిరేక భావన ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీలో అందరిలో వచ్చే విధంగా ఎందుకు చేసుకున్నారు? మొదట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ని పోను చివరికి ఎందుకు హైడ్రా అంటేనే ఒక రకమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు? చివరికి కోర్టు కూడా ముట్టుకాలు వేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటే ఏమంటారు శివకుమార్ గారు? ముందుగా మేఘాన టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, ఇప్పటివరకు బీజేపీ నాయకుడు కానీ, లేదంటే అనలిస్ట్ కానీ, లేకపోతే హైకోర్టు అడ్వకేట్ ప్లస్ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడం వినడం జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు హైడ్రా ఏదైతే తీసుకొచ్చిన దానికి మీరు కూడా అన్నట్టు అప్రిసియేషన్ చాలా మటుకు జరిగింది, మంచి జరగడం జరిగింది అనేది. ఇంకోటి ఏమంటే, ఈ హైడ్రా తీసుకొచ్చినందుకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. నేనే చేయాలనుకున్నా, కాలక్రమేణా నేను చేయలేకపోయినా, తర్వాత నేను పొజిషన్లో లేను, నన్ను ఫామ్ హౌస్ లో వండబెట్టారు ప్రజలు అనే రకంగా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సరే, ఆ టాపిక్ అక్కడ పెడితే, ఈరోజు ఎంఐఎం ఏదైతే మన జూ పార్క్ దాటిన తర్వాత ఏదైతే ఉందో అక్కడ ఎంఐఎం నాయకుడిదే ఫస్ట్ 2-3 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మటుకు బీజేపీ నాయకులు కానీ, లేకపోతే ఇతరులు ఏదైతే కల్కం చెరువుల్లో ఫాతిమా కాలేజ్ ని గుల్లగొడతలేరు అనే రకంగా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళకి ఏం చేసినాము, ఒక అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం అవుతుంది అనే రకంగా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకొని రావడం జరిగింది. అది కోర్టు పని ఆల్రెడీ గవర్నమెంట్ చూసుకుంటూ పోతుంది. కానీ ఆ రకంగా రామరెడ్డి గారు ప్లీజ్ అండి, ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. ఓకే, శివకుమార్ గారు అదే చెప్తున్నా. ఆల్రెడీ వాళ్ళకి మనం ఆల్రెడీ అందరికీ కనబడుతుంది, అది మొత్తానికి అది లేక్లోనే ఉంది, సల్కం చెరువులో ఉంది అనేది మాట్లాడడం జరిగింది. సో ఆయన విధంగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక అడ్వకేట్ కాబట్టి ఆయన మొత్తానికి ఒకవేళ ఇదే అనుకుంటే అని వేరే రకాలుగా ఆయన ఇబ్బందులు తీసుకొని రావడం జరిగింది. అవసరం అనుకుంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఆఫీస్, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఆఫీస్ కూడా మొత్తానికి అదే పరిమితిలో వస్తుంది అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఒక స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టేజ్కి వెళ్ళి ఈరోజు గవర్నమెంట్ మొత్తానికి సపోర్ట్ చేస్తుంది. అంటే సపోర్ట్ ఏం చేస్తలేదు, ఎక్కడైతే అవసరం అనుకున్నా అక్కడ చేయడం జరిగింది. సున్నం చెరువు చేసిన దగ్గర కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అక్కడ కొంతమంది అది నిజంగా కూడా ఎఫ్టీఎల్ఐలో ఉంది, చెరువులోనే కట్టిండ్రు. కాకపోతే ప్రజలు కూడా కొన్ని సందర్భాలలో ఆలోచించాలా, ఏదైతే ఫ్రీగా కబ్జా చేస్తున్నామనో లేకపోతే తక్కువ ధరలు వస్తుందనే రకంగా మాట్లాడడం జరిగింది. కొంతమంది అక్కడ కట్టడం జరిగింది. దానికి గవర్నమెంట్ రంగనాథ్ గారు అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేయడం కూడా జరిగింది. ఇటు సైదాబాద్ దాటిన తర్వాత మనం ఇప్పుడు మూసి పరివాహిక ప్రాంతంలో కూడా అదే దిశగా చేయడం జరిగింది. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వమే ఆ ఖర్చులన్నీ భరించడం జరిగింది. ఇకపోతే మన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే మొత్తానికి ఈ రోజు రంగనాథ్ కి నోటీస్ వస్తే ఏం చేస్తలేదు, ప్రభుత్వం నిద్రపోతుంది అంటారు. మీకు ముఠకాయలు ఎన్నిసార్లు ఇచ్చిండు కేసీఆర్, ఎన్నిసార్లు ధిక్కరణ చేసిండు? మొత్తానికి 400 చిల్లర్ల మామూలుగా నోటీసులు ఇస్తే సోమేష్ కుమార్ ఏం చేసిండ్రు? ప్రభుత్వానికి విశేషమైన అధికారాలు ఉంటాయి, మేము ఏమన్నా చేయొచ్చు, మేము ఎప్పుడు తీయాలనుకుంటే అప్పుడు తీస్తాము, అప్పుడు పెట్టాలంటే అప్పుడు పెట్టుకుంటాం అని ఇదే కేసీఆర్ మాట్లాడిన రోజులు ఉన్నాయా? మీరు అది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. సార్ ఆలోచించాలి, వీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా కాదు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అంటే కుదరదు. మొత్తానికి మీరు చేసిన తప్పేంది,
అనేది మర్చిపోయి మాట్లాడొద్దు. ఎందుకంటే మీ కేటీఆర్ మాట్లాడేది అన్ని అబద్ధాలే, ఒక్క మాట కూడా నిజం మాట్లాడాడు. వాళ్ళు మీడియా ముందు ఒక మాట మాట్లాడతాడు, వారం రోజులైనా హరీష్ రావు వస్తాడు, ఇంకో కొత్త టేకప్ చేస్తాడు, ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఆయన పొంగనే మళ్ళీ ఇంకొకరు. అంటే మొత్తానికి ఈరోజు ఏదైతే మొత్తానికి ఇంతకుముందు మన వీడియో పెట్టిన శ్రవణ్ గారు కూడా, దాసోజీ శ్రవణ్ కూడా ఒక్క పార్టీలు ఉండడు, ఆయన ఏ పార్టీలు ఉంటాడో లేదు, ఎప్పుడేం మాట్లాడో తెలుస్తాడు. ఇటు కాంగ్రెస్ లకు ఒకలాగా మాట్లాడతాడు, బీజేపీలకు ఒకలాగా ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే మేము వాళ్ళకి జవాబు చెప్పాలంటే కనీసం వాళ్ళు మాట్లాడడానికన్నా ఒక రకంగా మాకు ఏమన్నా మానవత్వం ఉందా అని ఆలోచించాలి. అది లేదు, నోటికి ఏది వస్తే అది మన ఈ పార్టీలు ఉంటే ఇట్లా మాట్లాడతారు, ఆ పార్టీలు ఉంటే అట్లా మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన వీడియోలు పెట్టి వైరల్ చేయడం ఏ మాత్రం తగదు. ఎందుకంటే నిజంగా చేసేటోడు ఎవడన్నా ఉంటే ఆ నిజంగా చేసాను మెచ్చుకోండి, లేదంటవా మీ ఆపోజిషన్ పార్టీలకు ఫలానిది తీసేయండి అని చెప్పి హైకోర్టు పోండి, సుప్రీంకోర్టు పోండి, మీకు అవకాశాలు ఉన్నాయి, పోయి స్టేజ్ ఇస్తారండి, దాని మీద గవర్నమెంట్ మీద ఒత్తిడి తీస్తారండి. ఒకవేళ సల్కం చెరువుల ఎంఐఎం ఫాతిమా కాలేజ్ స్కూల్ కొట్టాలంటే మొత్తానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక్కటై మొత్తానికి వాళ్ళ మీద ఒత్తిడి తెండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మీ చేతిలో పవర్ పెట్టుకొని అమిత్ షా పోయేమో వాళ్ళతో మాట్లాడతాడు, మొత్తానికి ఎలక్షన్ పరంగా వస్తేనేమో బి టీం ఏమో మీకు సపోర్ట్ చేయాలి, ఎంఐఎం బీజేపీకి బి టీమ్ గా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఒక్కటే ఎంఐఎం గెలుస్తుంది. మొత్తం నార్త్ లో పోతే ఎంఐఎం మొత్తం బి టీమ్ అవుతుంది, కాంగ్రెస్ ఓట్లని వాళ్ళు చీలుస్తారు, అధికారం మొత్తానికి శివకుమార్ గారు శివకుమార్ గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగానే ఆ ఎంఐఎం సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కలుగజేసుకోవాల్సిన అవసరం